ముందస్తుగానే మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించడంతో ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ తగ్గింపు దసరా పండుగతో కలిసి రావడంతో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర, 4 చక్రాల వాహనాల ధరలు భారీగా తగ్గడంతో కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రజలు షోరూములకి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో షోరూముల్లో సందడి నెలకొంది. ఈ ప్రభావం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎలా ఉందో మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు తెలియజేస్తారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ట్యాక్సీల వల్ల ప్రస్తుతం నిజామాబాద్ నగరంలో ఆటోమొబైల్ రంగం, ఇటు ఎలక్ట్రానిక్ రంగం, ఈ రెండిట్లో కూడా జనాలు కిక్కిరిసిపోతుంది. షోరూమ్లన్నీ కూడా సందడిగా మారాయి. దసరా పండగకు ముందే పండగ వాతావరణం అయితే నెలకొంది. నిజామాబాద్ నగరంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇది హీరో షోరూమ్. ఇది ఇక్కడంతా కూడా కస్టమర్లతో సందడిగా మారింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించడం వల్ల కొనుగోలు చేయడానికి కూడా జనాలు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కొక్క వెహికల్ పైన 5 నుంచి 10,000 ఆ రేంజ్ ని బట్టి ఈ వెహికల్ ధరలు అయితే తగ్గాయి. దీంతో కస్టమర్లంతా కూడా వాహనాలు కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అటు ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, ఇటు పెట్రోల్ వెహికల్ కూడా రేట్లు ఎలక్ట్రిక్ వెహికల్ తగ్గకపోయినప్పటికీ పెట్రోల్ వెహికల్ లో మాత్రమే ధరలు తగ్గడంతో ఇప్పుడైతే ప్రస్తుతం కస్టమర్లంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మోడీ ట్యాక్సీ తగ్గించడం వల్లే ఇదంతా సాధ్యం అవుతుందని చెప్పి వారైతే అంటున్నారు. ప్రస్తుతం మనం ఈ హోండా షోరూమ్, హీరో షోరూమ్ లో ఉన్నాము. దానికి సంబంధించి మనతో పాటు వాళ్ళు సంబంధించి ఎంప్లాయీస్ ఉన్నారు. అన్న, ఎట్లా ఉంది సేల్స్? ఈ సంక్రాంతికి ముందే పండగ వచ్చినట్టు కనబడుతోంది. ధరలు తగ్గడంతో జనాలు కూడా ఎక్కువ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు కనబడుతుంది. అవునా? ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే చాలా బెటర్ అండి. ఆల్మోస్ట్ 6,000 నుంచి 15,000 ప్రోడక్ట్ బట్టి జిఎస్టీ బెనిఫిట్ కస్టమర్ కి ఇస్తున్నాము. లాస్ట్ ఇయర్ ఫెస్టివల్ తోటి కంపేర్ చేస్తే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది కస్టమర్. పోయినసారి కంటే కూడా సేల్స్ చాలా ఇంప్రూవ్ అయినాయి. ఇప్పుడు కస్టమర్ కూడా అదే కమ్యూనికేట్ చేస్తున్నాం. మేము కూడా ఒక్కొక్క మోడల్ ని బట్టి మన బేసిక్ మోడల్ హెచ్ఎఫ్ డీలక్స్ ఉంటుంది. అది ప్రీవియస్ 87,000 ఉండే, ఇప్పుడు 81,000 కి వస్తుంది. అట్లా టాప్ మోడల్ వచ్చేసి ఎక్స్పల్స్ అని ఉంటుంది మన దగ్గర. అది లాస్ట్ 186 ఉంటుంది, ఇప్పుడు 174 వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 12,000 to 13,000 కస్టమర్ అవుతుంది దానివల్ల. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పెద్ద ప్రైస్ తగ్గలేదు, వీటిపైన తగ్గింది. దాని ఎఫెక్ట్ ఏమైనా కనబడుతుందా? అట్లే అంటే మనకైతే ప్రెసెంట్ ఎక్స్క్లూజివ్ ఓన్లీ మోటార్స్ పెట్రోల్ ఐసీ సెగ్మెంట్ అంటారు. మనకి ఎలక్ట్రిక్ లేదు ఇక్కడ. పెట్రోల్ అయితే బాగానే ఉంది. కస్టమర్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మనతో పాటు కొందరు ఫైనాన్షియర్స్ ఉన్నారు. వీళ్ళు ఫైనాన్స్ కూడా ఈజీగా అవుతుంది, అలాగే ఫైనాన్స్ లో ట్యాక్స్ కూడా తగ్గడం కారణంగా కూడా కొంత కస్టమర్ కు బెనిఫిట్ జరుగుతుందని చెప్పి ఫైనాన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా అంటున్నారు. ఎట్లా ఉంది ఇప్పుడు? ఏమైనా ఎఫెక్ట్ ఉందా అసలు మోడీ ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ దీని కారణంగా? ఇదంతా సార్ ఎఫెక్ట్ చాలా బాగుంది. ఎందుకంటే ఈ 22వ తారీఖు నుంచి వెళ్ళి జిఎస్టీ కంప్లీట్ తగ్గింది. 6,000 నుంచి వెళ్ళి సుమారు 15,000 వరకు అది కొన్ని మోడల్స్ మీద తగ్గింది. దాని ప్రైస్ మీద తగ్గింది 6,000 to 12,000 వరకు. ఇంకో విషయం ఏంటంటే ఇలా తగ్గడం ఒక ఎత్తు అయితే ఈ ఫైనాన్స్ రంగంలో కూడా చాలా స్కీమ్స్ వచ్చినాయి సార్. 7.99, 8.99, 9.99 వచ్చినాయి. ఇది దాంతో పాటు ఇది ఇప్పుడు దాంట్లో 6 to 12 తగ్గితే మా దగ్గర కూడా గత స్కీమ్ల కంటే ఈ స్కీమ్ లో సుమారు 4,000 నుంచి 5,000 వరకు తగ్గుతుంది. అట్లీస్ట్ కస్టమర్ అయితే చాలా సేఫ్ లో పడుతుంది. స్కీమ్లు కూడా మంచిగా వచ్చినాయి సార్. మనకు సేల్స్ కూడా నిన్నటి నుంచి మంచిగా పెరిగినాయి సార్. ఇన్సూరెన్స్ కూడా తగ్గినట్టుగా తెలుస్తుంది. దాని ఎఫెక్ట్ కంప్లీట్ గా ఇప్పుడు ఒక ఇన్వాయిస్ ప్రైస్ తగ్గిందంటే ఆటోమేటికల్లీ ఇన్సూరెన్స్ కూడా తగ్గుతుంది. అట్లా ఉంటుంది అన్నమాట. ఇది ఈ వ్యాపారులతో పాటుగా ఫైనాన్స్ వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కస్టమర్ కు బెనిఫిట్ చాలా ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు ఇది ట్యాక్స్ తగ్గించడం వల్ల ఇటు ఫైనాన్స్ వాళ్ళకి ఏదైతే ఇన్స్టాల్మెంట్లు తగ్గడము, ఒక్క వెహికల్ పైన బేసిక్ మోడల్లో తీసుకుంటే 5,000 నుండి హై హ్యాండ్ లో తీసుకుంటే సుమారుగా 15,000 రూపాయల వరకు కూడా ఈ ట్యాక్స్ తగ్గడం వల్ల కస్టమర్స్ అంతా కూడా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అన్ని షోరూమ్లు కూడా కస్టమర్లతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఇటు ఆటోమొబైల్ కావచ్చు, ఎలక్ట్రానిక్ రంగాల్లో కూడా టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఇవన్నీ కూడా ధరలు తగ్గినట్టుగా అయితే కస్టమర్లు తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈసారి మాత్రం దసరా పండుగ కస్టమర్లంతా కూడా సంతోషంగా జరుపుకుంటున్నారు. ధరలన్నీ తగ్గుముఖం పట్టాయి. అలాగే నిత్యావసర వస్తువులు కూడా తగ్గాయి. దీంతో నిత్యావసర వస్తువులు తగ్గడంతో కూడా అందరూ ఆనందంగా అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ట్యాక్స్ కారణంగా మాత్రం ఈసారి దసరా పండుగ ముందే వచ్చిందని అయితే చెప్పవచ్చు. ఇది నిజామాబాద్ జిల్లా